నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ పాఠశాల. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? పసిపిల్లల్ని మనం కంటికి రెప్పలా కాపాడుకునేటప్పటికి వాళ్ళకి ఏదో ఒక విధంగా దెబ్బ తగులుతూనే ఉంటుంది. స్పెసిఫిక్గా హెడ్ ఇంజురీస్ అనేవి మనం చిన్నపిల్లల్లో ఎక్కువగా అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. స్పెసిఫిక్గా హెడ్ ఇంజురీస్ అనేవి ఎక్కువగా మంచం నుంచి కింద పడిపోయినప్పుడు కానీ, లేదు అంటే పాకినప్పుడు, బోర్లా పడినప్పుడు, నడిచినప్పుడు, స్పీడ్గా పరిగెత్తినప్పుడు, ఆడుకునేటప్పుడు, ఇటువంటి సిచ్యువేషన్స్ అన్నిటిలో మరి ముఖ్యంగా పిల్లలకి గుండు అయినప్పుడు కూడా, లేదంటే వాకర్లో వెళ్ళినప్పుడు కూడా వాళ్ళకి హెడ్ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఈ వీడియోలో భాగంగా నేను ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నిటిలో హెడ్ ఇంజురీస్ అవ్వకుండా మనం ఎలా పిల్లల్ని కాపాడుకోవాలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతటిని షేర్ చేసుకోబోతున్నాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, ఇన్ఫర్మేటివ్గా కూడా ఉండబోతుంది. సో మన పిల్లల సేఫ్టీ మనకి టాప్ మోస్ట్ ప్రియారిటీ కాబట్టి వీడియోని ఏ పాయింట్ మిస్ అవ్వకుండా ఎండ్ వరకు వాచ్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి మరెన్నో బేబీ కేర్ వీడియోస్ కోసం, మదర్ కేర్ వీడియోస్ కోసం, ఫ్యాషన్ అండ్ బ్యూటీ టిప్స్ కోసం, బేబీ ప్రొడక్ట్ రివ్యూస్ కోసం, మరెన్నో ఇంట్రెస్టింగ్ షాపింగ్ హాల్ రివ్యూస్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఇప్పుడే వెంటనే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చిన గట్ సింబల్ ఆల్ ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేసి లేట్ చేయకుండా వెంటనే మన ఛానల్లో జాయిన్ అయిపోండి. సో ఫస్ట్ మనం పిల్లలకి హెడ్ ఇంజరీస్ అయ్యే సిచ్యువేషన్స్, కొన్ని మేజర్ సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయండి. స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటే స్విక్గా పాకినప్పుడు కానీ, బోర్లా పడినప్పుడు కానీ హెడ్కి తగలకుండా ఉండాలంటే సో ఇటువంటి ప్లేమ్యాట్స్ అనేవి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయండి. ఈ ప్లేమ్యాట్స్ని మనం పిల్లలు ఎక్కడైతే ఆడుకుంటారో, పిల్లలు ఎక్కడైతే మనం పడుకోబెడతామో ఆ ప్లేస్లో పెడితే ప్లేమ్యాట్స్ యొక్క థిక్నెస్ చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు బోర్లా పడినా, అనుకోకుండా జారిపోయినా, దీని మీద పడినా హెడ్కి ఎటువంటి ఇంజురీస్ అవ్వవండి. కావాలంటే ఈ ప్లేమ్యాట్కి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే స్పెసిఫిక్గా పిల్లలకు గుండు అయినప్పుడు, లేదంటే వాళ్ళు నడిచినప్పుడు, అప్పుడప్పుడే చిన్న చిన్న అడుగులు వేస్తున్నప్పుడు అనుకోకుండా పడిపోతూ ఉంటారు. అటువంటి సిచ్యువేషన్లో ప్లేమ్యాట్ని మనం ఎక్కడంటే అక్కడ వేయలేం కదా, ఒక స్పెసిఫిక్ ఏరియాలోనే వేయగలం. అటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలంటే, జనరల్గా మనం బైక్ మీద వెళ్ళినప్పుడు మనకి హెల్మెట్ ఎలా అయితే హెడ్ని ప్రొటెక్ట్ చేస్తుందో, అలాగే పిల్లల హెడ్ని ప్రొటెక్ట్ చేయడానికి హెల్మెట్స్ అనేవి ఉంటాయండి. సో హెల్మెట్స్ అనేవి ఇలా ఉంటాయి. సో నేనైతే లెవెలప్ వారి హెల్మెట్ని మీకు హైగా రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఈ హెల్మెట్ మనకి వచ్చేటప్పుడు ఇలాగా వెల్క్రో అడ్జస్ట్మెంట్ స్ట్రాప్తో పాటు వస్తుంది. సో దీన్ని మనం 6 months ఆన్వర్డ్స్ నుంచి అప్ టు 5 to 6 years బేబీస్ వరకు యూజ్ చేసుకోవచ్చు. అడ్జస్ట్మెంట్ స్ట్రాప్ ఏదైతే ఉందో లెంత్ ఎక్కువగానే ఉంటుందండి. సో మా పాప ఏజ్ ఇప్పటికి 5 years. తనకి నేను సైక్లింగ్ చేసేటప్పుడు ఇది యూజ్ చేస్తానన్నమాట. సో అలాగా చిన్నప్పటి నుంచి చాలా లాంగ్ టర్మ్లో ఇది మనం ఈ యొక్క అడ్జస్ట్మెంట్ బట్టి యూజ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మీరు చూసినట్టు మెష్ వెంటిలేషన్ అనేది ఉంటుంది అనమాట. సో బేబీకి ఇది మనం పెట్టాక ఎటువంటి చెమట కానీ, స్కిన్ ఇరిటేషన్ కానీ, వేడి కానీ అవ్వకుండా ఎయిర్ సర్క్యులేషన్ బాగుంటుంది అనమాట ఈ వెంటిలేషన్ నుంచి. అండ్ దీని వెయిట్ ఏదైతే ఉందో చాలా లైట్ వెయిట్లో ఉంటుంది, అల్ట్రా లైట్ వెయిట్లో ఉండటంతో పాటు దీని లోపల మీరు చూసినట్టు ఫోమింగ్ మెటీరియల్ అనేది ఉంటుంది అనమాట, వెరీ స్మూత్గా. సో IXPE ఫోమింగ్ మెటీరియల్తో దీన్ని డిజైన్ చేస్తారు కాబట్టి బేబీకి స్మూత్గా, కంఫర్టబుల్గా, స్కిన్కి ఎటువంటి ఇచ్చింగ్ కానీ, ఇరిటేషన్ కానీ రాకుండా ఇవి యొక్క హెడ్ని ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అంటే 360 degreesలో బేబీని ప్రొటెక్ట్ చేస్తుందండి. అండ్ దీనిలో మనం సైడ్ని అంటే ఇక్కడ మెడ దగ్గర అడ్జస్ట్ చేసుకోవడానికి వై షేప్డ్ అడ్జస్ట్మెంట్ స్ట్రాప్తో పాటు వస్తుంది అనమాట. ఈ యొక్క స్ట్రాప్ని మీ యొక్క బేబీ వెయిట్ ఆధారంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని మనం మెడ దగ్గర అడ్జస్ట్ చేసుకోవడానికి ఇక్కడ ఒక స్ట్రాప్ ఉంటుంది, అలాగే బ్యాక్ సైడ్ హెడ్ని అడ్జస్ట్ చేసుకోవడానికి బ్యాక్ సైడ్ మనకి వెల్క్రో సపోర్ట్ అనేది ఉంటుంది. మన అన్ని సిచ్యువేషన్లో బేబీని కంటిన్యూగా సూపర్వైజ్ చేయలేం కదండి. వంటగదిలో వెళ్ళి వేరే పనిలో ఉన్నప్పుడు కూడా బేబీ చిన్న చిన్న అడుగులు వేసినప్పుడు, నడిచినప్పుడు, పాకినప్పుడు, వాళ్ళు ఏదైనా సైక్లింగ్ చేస్తున్నప్పుడు, అన్ని యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు, గుండు అయినప్పుడు ఇది కనుక మనం బేబీకి వేసేసామనుకోండి, అనుకోకుండా కింద పడిపోయినా, జారిపోయినా సరే ఎటువంటి హెడ్ ఇంజురీస్ అవ్వండి. సో బేబీని సేఫ్గా ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట అన్ని యాంగిల్స్ నుంచి యొక్క హెల్మెట్ అయితే. ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో మీకు నచ్చిన కలర్లు మీరు చూస్ చేసుకోవచ్చు. నాకైతే బేబీ గర్ల్ కాబట్టి నేను పింక్ చూస్ చేసుకున్నాను. ఈ యొక్క హెల్మెట్ అనేది సాఫ్ట్గా ఉంది, సెక్యూర్ చేస్తుంది, లైట్ వెయిట్లో ఉంది, బ్రీతబుల్ మెష్ మెటీరియల్తో పాటు వస్తుంది. సో నేనైతే హైగా రికమెండ్ చేస్తాను. ఇది మనకి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది, లెవెలప్ వాళ్ళ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది. కావాలంటే మీరు కూడా తప్పకుండా చెక్ చేసేయండి. నెక్స్ట్ బేబీ పడిపోయే సిచ్యువేషన్ ఏంటంటే మంచం మీద నుంచి కింద ఎక్కువగా పడిపోతూ ఉంటారు. మనం బేబీకి 4 సైడ్లు పిల్లోస్ వేస్తూ ఉంటాం, అయినప్పటికీ ఒక్కోసారి వాళ్ళిద్దరు లేచి కింద పడిపోయే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్లో బెడ్ ప్రొటెక్టర్స్ అనేవి ఉంటాయన్నమాట. వాళ్ళు ఇంతకుముందు మన ఛానల్లో కూడా వీడియో చేసి ఉన్నాను. ఆ బెడ్ ప్రొటెక్టర్ని మీరు బేబీ పడుకునే
బెడ్ సైడు అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒక మెష్తో పాటు వస్తాయి కాబట్టి బేబీ అనుకోకుండా మంచం చివరికి వచ్చేసినా సరే కింద పడకుండా అది బేబీని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అవి కావాలంటే మనం ఉంచుకోవచ్చు, దీన్ని రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు. దానికి సంబంధించి లింక్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. వీటితో పాటు బేబీకి హెడ్ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ నెక్స్ట్ ఛాన్స్ వాకర్లో వేసినప్పుడు. వాకర్లో పడి ఇంజురీస్ అయ్యే కండిషన్ ఎప్పుడంటే వాకర్లో నుంచి బేబీ మెట్ల మీద నుంచి ఎక్కువగా పడిపోయే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో వాకర్లో వేసేటప్పుడు బేబీని అసలు మెట్ల మీదే ఉంచకండి, మెట్లు ఉన్న సరౌండింగ్స్లో బేబీని వాకర్లో వేయకండి. వాకర్లో వేస్తే మీ యొక్క సూపర్విజన్లో ఉంచుకోండి. నెక్స్ట్ కండిషన్ ఎప్పుడంటే స్పెసిఫిక్గా మన ఫర్నిచర్ ఎడ్జెస్ ఉంటాయి కదండి, కబోర్డ్ ఎడ్జెస్ చాలా షార్ప్గా ఉంటాయి, అవి కూడా తగిలి బేబీకి హెడ్ ఇంజరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి ఆ షార్ప్ ఎడ్జెస్ బేబీకి తగలకుండా ఉండడం కోసం ఎడ్జ్ కవర్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయండి. ఇవి సిలికాన్తో పాటు వస్తాయండి. ఈ ఎడ్జ్ కవర్స్ని ఫర్నిచర్ ఎడ్జెస్కి పెట్టేస్తే బేబీకి ఒకవేళ అనుకోకుండా తగిలినా ఎటువంటి ఇంజురీ అవ్వకుండా ఉంటుంది. వీటికి సంబంధించి లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. నెక్స్ట్ హెడ్ ఇంజరీస్ అయ్యే సిచ్యువేషన్ మెట్ల నుంచి పడిపోవడం. కొందరు వాళ్ళున్న ఇంటి పరిస్థితిని బట్టి పై ఇంట్లో ఉండాల్సి వచ్చింది. అటువంటి సిచ్యువేషన్లో మెట్లని కవర్ చేయడం కోసం సేఫ్టీ గేట్స్ అనేవి ఉంటాయన్నమాట. వీటిని మనం కావాల్సినప్పుడు ఉంచుకోవచ్చు, లేదంటే రిమూవ్ కూడా చేసేసుకోవచ్చు. వీటిని మనం ఇన్స్టాల్ చేసుకోవడం వల్ల బేబీ మెట్ల మీదకి వెళ్లకుండా ఒక సేఫ్టీ గేట్లో ఇవి బేబీని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇవి కూడా మనకు ఆన్లైన్లో ఉంటాయి, లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేసేయండి. మన హెడ్తో కనుక కంపేర్ చేసుకుంటే బేబీ హెడ్ అనేది చాలా డెలికేటెడ్గా, స్మూత్గా, జెంటిల్గా ఉంటుందండి. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న ప్రికాషన్స్ పాటించడం వల్ల బేబీస్కి హెడ్ ఇంజరీస్ అవ్వకుండా మనం కాపాడుకోవచ్చు. ఐ హోప్ ఈరోజు ఈ వీడియోలో నేను షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు ఎంతగానో యూస్ఫుల్ అయిందని ఆశిస్తున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో అడగండి, ఖచ్చితంగా మీకు కమెంట్స్ అడిగి రిప్లైడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ కలెక్షన్తో మనందరినీ కలుసుకుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, స్టే హైజీనిక్ అండ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. బాయ్.